2-3 రోజులు గలిబిలిగా ఉందనుకో, నాతో పాటు ఉన్నోళ్ళు కూడా మోకాలు పోతూ ఉంటాయి. గలిబిలికి గురై ఈ ఒక్క మొక్క వినండి, నాకు టైం, నేను మళ్ళీ వెళ్ళాలా, ఈ ఒక్క మొక్కనే. కొన్నిసార్లు ప్రతి మనిషికి వచ్చినట్టు ఏదో చిరాకులు వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు నేను కొంచెం డీలాగా ఉన్నాను అనుకో, నేను సేరంటే నాతో ఉండేవాళ్ళు సవాల్ చేయరు అన్నట్టుంటుంది వ్యవహారం. వాళ్ళు ఇంకా డీలా పడిపోతారు. వినండి ఒక్క మాట, ఎట్లా ఉంటుందంటే ఏదో మొత్తానికి ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయిపోతారు. ఎందుకు వీళ్ళు ఇట్ అయ్యారు అంటే, నేనట్ట కనపడేసరికి వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ అయిపోయారు అనుకుందాం. అప్పుడు నేను అంటాను, ఓయమ్మో ఇప్పుడు నేను ఈ పరిస్థితి తెచ్చినట్టున్న వీళ్ళనే అర్జెంటుగా నేను ఇప్పుడు బయటికి తీసుకొని రావాలి వీళ్ళని, మరి ఇంకేవో తెస్తారు. అందుకని నేను చెప్తాను, ఫస్ట్ నుంచి కూడా నాతో ఉండే వాళ్ళకి, కుటుంబానికి ఏదన్నా కలత వచ్చినప్పుడు, నేను ఆ కలతని ఫేస్ చేసినప్పుడు 1-2 రోజులు ఇబ్బంది పడినా, అందులోనే నేను 1-2 రోజులు ఎలాగైతే ఉంటానో నాకంటే ఎక్కువగా మిగిలిన వాళ్ళు ఉంటారు. వయం ఇంకా 2 రోజులు ఎట్లనే ఉంటే ఇంకా వీళ్ళు ఇంకో అట్నే ఉండేటట్టున్నారు, ఇంకా దిగజారిపోయేటట్టున్నారని డౌట్ వచ్చింది నాకు. అప్పుడు నేను వెంటనే ఏం చెప్తానంటే, ఈ శోధన ఏదో గొప్ప మేలు జరగబోతుందిరా మనకంట. ఈ ఇబ్బంది ఏదో గొప్ప మేలుకు తీసుకెళ్తుందిరా మనల్ని. ఏదో చేయబోతున్నాడు రా దేవుడు, బలమైన కార్యం చేయబోతున్నాడు అనగానే మొఖాలు వెలిగిపోతాయి, ఒక్కొక్కటి మొత్తాన్ని వెలిగిపోతాయి. చిత్రంగా చెప్పనా, దేవుని కృపను బట్టి ఆ పలికినట్లే జరిగింది. దేవుని దయతో పలికినట్టే జరిగింది. హల్లెలూయా. నిజంగానే ఇప్పటివరకు మిస్ అవ్వాల. 1-2 రోజులు కలతతో కృంగిన, మళ్ళా విశ్వాసాన్ని బట్టి దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకొని, దేవా ఇంత గలిబిలంటే, ఇంత శోధన అంటే ఏదో గొప్ప కార్యం, ఖచ్చితంగా నేను దేవుని బట్టి ఏది పలికిన అదే జరిగింది యేసు నామములో. అట్లా బలమైన కార్యాలు ఎన్నో చూశా. కాబట్టి ఆశీర్వాదం, దీవెన, నిరీక్షణ, విశ్వాసం, శుభం, సమాధానం అన్నోట వెదజల్లుతూ ఉండాలి. కృంగిన వారిని లేవనెత్తే మాట మనం పలుకుతూ ఉండాలి. దేవుణ్ణి బట్టి ధైర్యపరచాలి, నిబ్బరపరచాలి. నిరీక్షణ లేకుండా చేయకూడదు. నిరీక్షణ ఉంది క్రీస్తు యేసునందు మనకి. నీవు నీ ఇంటి వారికి నిరీక్షణ కలిగించాలి, నీ సహచరులకు నిరీక్షణ కలిగించాలి, నీ మనసుకు నీకు నిరీక్షణ ఉండాలి. దేవుని బట్టి. ఎవరిని బట్టి? మనుషుల్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి.